నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను గౌరీ. మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని నిజంగా అస్వస్థతకు గురయ్యారా? తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడుతున్నారా? మొదట్లో గుండె నొప్పి అని వార్తలు బయటికి వచ్చాయి. తర్వాత ఛాతీ నొప్పి అని ఎందుకు చెప్పారు? అసలు ఇదంతా నాటకమా, నిజమేనా? కేసుల భయంతో ఇలా చేశారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జనం చర్చించుకుంటున్న కొడాలి నాని క్రియేటివ్ బెయిల్ ప్లాన్ పై వన్ టీవీ ప్రత్యేక కథనం. వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్స్లో కొడాలి ఒకరు. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా శాసనసభకు ఎన్నికై వైసీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ప్రత్యర్థులపై కొడాలి ఏ రేంజ్లో నోరు పారేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన కొడాలి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్నారు. అప్పట్నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. గుడివాడ వైపు కన్నెత్తి చూడడం కూడా మానేశారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొడాలి నాని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆయనపై వరుస కేసులు నమోదవుతున్నాయి. కొడాలికి అత్యంత సన్నిహితుడు వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారు. త్వరలో కొడాలి సైతం అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నానికి గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొడాలి నాని హెల్త్ కండిషన్ నార్మల్గానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. డాక్టర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీ శ్రేణులు మాత్రం ఇదంతా నాటకమని కొట్టిపారేస్తున్నారు. కొడాలి నానికి గుండెపోటు అనేది ఒక హెల్త్ డ్రామాని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ డ్రామాకు తాత్కాలికంగా విరామం పడినా భవిష్యత్తులో ఈ డ్రామాను కంటిన్యూ చేస్తారని అంటున్నారు. ఒకవేళ అరెస్టు తప్పదనుకుంటే ఈ డ్రామాను మళ్లీ తెరపైకి తెస్తారని ప్రత్యర్థులు అంటున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో రంభా ఊర్వశి అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన కొడాలి నాని ఇప్పుడు గుండెల్లో క్లాట్స్తో బాధపడుతున్నారు. వైద్యులు మాత్రం పర్వాలేదని చెప్తున్నారని, ఇది బెయిల్ కోసం ఆడే స్టంట్ డ్రామాగా చెప్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ కోసం మరికొన్ని ఆసుపత్రులను సంప్రదించాలని అనుకుంటున్నారట కొడాలి నాని. ఉగాది తర్వాత పూర్తి చికిత్స చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నారని, అంతకుముందు కోర్టులో గుండె జబ్బు పేరుతో బెయిల్ పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉగాది స్పెషల్ అవినీతి కోర్టులు వర్సెస్ క్లాట్స్ అని వెటకారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు టీడీపీ శ్రేణులు. ఒకవేళ ఉగాదికి ముందే అరెస్ట్ అయితే ఫ్రీ హెల్త్ చెకప్, సెకండ్ ఒపీనియన్ ఒకేసారి పొందొచ్చని కామెంట్ కూడా చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఓపికగా ఉంటే ఉగాది తర్వాత స్టంట్ వేయించుకుని బెయిల్ అప్లికేషన్ దాఖలు చేయొచ్చని కొడాలి నానిపై తెగ కామెంట్స్ వస్తున్నాయి. బూతులు మాట్లాడేటప్పుడు, కోర్టులు మింగేటప్పుడు గుండెల్లో క్లాట్స్ రాలేదు. బూతులు అవినీతి ఆగిన తరువాత కోర్టు ముందు ఈ క్లాట్స్ తో పాటలు పడుతున్నారు అని కొడాలి నానిపై టీడీపీ శ్రేణులు కామెంట్స్ ఇస్తున్నారు. బెస్ట్ హార్ట్ రెండరింగ్ పర్ఫార్మెన్స్, మోస్ట్ క్రియేటివ్ బెయిల్ ప్లాట్, వాట్ ఏ హార్ట్ బ్రేకింగ్ స్ట్రాటజీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ ఇస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు మాజీ మంత్రులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విడుదల రజనీపై కేసు నమోదైన తర్వాతే కొడాలి నాని గుండెపోటు అని, ఛాతీ నొప్పి అని ఆసుపత్రిలో చేరడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొడాలి నానిపై చాలా చోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గతంలో జగన్ అండ చూసుకుని విర్రవీగారు కొడాలి నాని. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే టీడీపీ శ్రేణులు వాటిపై ఫిర్యాదులు చేసినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసులు. బూతులు మంత్రిగా పేరు పొందిన కొడాలి నాని తనను గుడివాడలో ఓడించే మొనగాడు లేడని ధీమాగా ఉండేవారు. అలాంటిది 2024 ఎన్నికల్లో వైసీపీతో పాటు తాను కూడా ఘోర ఓటమి చవిచూశారు. దీంతో కంగుతిన్న కొడాలి నాని గుడివాడ ముఖం చూడడం మానేశారని స్థానికంగా వినబడుతున్న టాక్. గుడివాడలో ఉంటే ఎప్పుడు పోలీసులు ఇంటి తలుపులు తడతారోనని హైదరాబాద్లోనే మకాం పెట్టినట్లు తెలుస్తోంది. కొడాలి నాని రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. 1999 ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టిన ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ గుడివాడ నుంచి పోటీ చేశారు. అప్పుడు హరికృష్ణకు బాగా దగ్గరయ్యారు కొడాలి నాని. అప్పట్నుంచి హరికృష్ణ అనుచరుడిగా ముద్రపడ్డారు. 2004 టీడీపీ నుంచి హరికృష్ణ టికెట్ ఇప్పించడంతో ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. మళ్లీ 2009లో కూడా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
హరికృష్ణ మరణం తర్వాత జిల్లా టీడీపీ నేతలతో విభేదాలు పొడచూపాయి. దీంతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2019లో కూడా వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్లో మంత్రిగా అవకాశం లభించింది. దీంతో ఇక తనకు ఎదురులేదని భావించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. వరుసగా 4 సార్లు గెలవడంతో ఆహా నెత్తికెక్కిందని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2024లో ఏపీలో కూటమి సునామీ సృష్టించింది. దీంతో వైసీపీతో పాటు కొడాలి నాని కూడా మట్టికరిచారు. అంతేకాదు అప్పుడు నోటి దురుసుకు చేసిన అవినీతి కార్యక్రమాలపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో భయపడి గుండెపోటు, ఛాతీ నొప్పి అని నాటకాలాడుతున్నారని ప్రత్యర్థి పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏదేమైనా త్వరలో కొడాలి నాని అరెస్టుపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్ని డ్రామాలు ఆడినా, స్టంట్లు వేసినా ఊచలు లెక్కించాల్సిందే అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని ప్రభుత్వ పెద్దల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు అని తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో కొడాలి నాని భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.